హర్నాథ్పురంలో వేంచేసి ఉన్న శ్రీ వరసిద్ధి వినాయక సుబ్రహ్మణ్యేశ్వర పార్వతీ సమేత బ్రహ్మేశ్వరాలయంలో ఆదివారం నూతన రాజగోపుర శిఖర కలశ ప్రతిష్టాపన మహాకుంభాభిషేక మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ శ్రీ విజయేంద్ర సరస్వతి మహాస్వామి దివ్య ఆశీస్సులతో వారి ఆస్థాన సిద్ధాంతి శ్రీ విజయ సుబ్రహ్మణ్య స్వామి నూతన శిఖరాలపై కలశ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని నిర్వహించగా కంచి కామకోటి పీఠం ఆస్థాన సిద్ధాంతి శ్రీ శుభకానంద స్వామి మహాకుంభాభిషేక మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు గాడేపల్లి ప్రశాంత్ శర్మ నేతృత్వంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఋత్వికులు వేద మంత్రాలు మంగళ వాయిద్యాల మధ్య కలశ ప్రతిష్టాపన మహాకుంభాభిషేక ఉత్సవాలను ఎంతో వైభవంగా నిర్వహించారు. హర్నాథ్పురంలో వేంచేసి ఉన్న శ్రీ వరసిద్ధి వినాయక సుబ్రహ్మణ్యేశ్వర పార్వతీ సమేత బ్రహ్మేశ్వరాలయంలో ఆదివారం నూతన రాజగోపుర శిఖర కలశ ప్రతిష్టాపన మహాకుంభాభిషేక మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ 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 విజయేంద్ర సరస్వతి మహాస్వామి వారి దివ్య ఆశీస్సులతో వారి ఆస్థాన సిద్ధాంతి శ్రీ విజయ సుబ్రహ్మణ్య స్వామి వారు నూతన శిఖరాలపై కలశ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని నిర్వహించగా కంచి కామకోటి పీఠం ఆస్థాన సిద్ధాంతి శ్రీ శుభాంగానంద స్వామి వారు మహాకుంభాభిషేక మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు గాడేపల్లి ప్రశాంత్ శర్మ నేతృత్వంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఋత్వికులు వేద మంత్రాలు మంగళ వాయిద్యాల మధ్య కలశ ప్రతిష్టాపన మహాకుంభాభిషేక ఉత్సవాలను ఎంతో వైభవంగా నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నేతృత్వంలో గత 3 రోజులుగా నూతన రాజగోపుర శిఖర కలశ ప్రతిష్టాపన కార్యక్రమాలను పూర్తి చేశారు. ఈ సందర్భంగా వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి మాట్లాడుతూ శ్రీ వరసిద్ధి వినాయక సుబ్రహ్మణ్యేశ్వర పార్వతీ సమేత బ్రహ్మేశ్వర ఆలయం నూతన రాజగోపుర శిఖర కలశ ప్రతిష్టాపన మహోత్సవానికి విచ్చేసిన శివయ్య భక్తులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు. ఆలయ గోపుర శిఖర ప్రతిష్టలో పాలు పంచుకోవటం మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామన్నారు. 2018లో దాతలు స్థానికులు ముందుకొచ్చి నన్ను ప్రోత్సహించి ఆలయ నిర్మాణంలో సహాయ సహకారాలను అందించడం జరిగిందన్నారు. ఇది శివయ్య ఆజ్ఞగా భావించి ఆలయ నిర్మాణం పూర్తి చేసి శ్రీ వరసిద్ధి పీఠాధిపతి శ్రీ శ్రీ స్వరూపానంద సరస్వతి మహాస్వామి వారి చేతుల మీదుగా కాశీ నుండి తీసుకువచ్చిన శివలింగ ప్రతిష్ట వినాయక సుబ్రహ్మణ్య పార్వతి అమ్మవార్ల విగ్రహ ప్రతిష్టలను ఎంతో వైభవంగా నిర్వహించామన్నారు. అది మొదలు గత 8 సంవత్సరాలుగా ఆలయంలో నిత్య పూజలతో పాటు ప్రతి ఏడాది మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అలాగే కార్తీక మాస ఉత్సవాలు ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నామని, అతి తక్కువ కాలంలోనే కోరిన కోర్కెలు తీర్చుతూ భక్తుల కొంగు బంగారంగా నిలిచిన స్వామివారి ఆలయానికి దాతల సహకారంతో సంవత్సరం క్రితం రాజగోపురం నిర్మాణం చేపట్టడం జరిగిందని తెలియజేశారు. కంచి పీఠాధిపతులు శంకర భగవత్పాదులు శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వామి వారి ఆశీస్సులతో గత 3 రోజులుగా నూతన శిఖరాల ఏర్పాటుకు సంబంధించిన ఆగమ శాస్త్రానికి అనుగుణంగా ఆగమ వైభవరత్న శైవాగమ పండిత్ బ్రహ్మశ్రీ నూతలపాటి సుబ్బయ్య శాస్త్రి అలాగే ఆలయ ప్రధాన అర్చకులు గాడేపల్లి ప్రశాంత్ శర్మ వివిధ ప్రాంతాల నుండి వచ్చిన వేద మూర్తుల నేతృత్వంలో శాస్త్రోక్తంగా పూజలు, గ్రామోత్సవాలు, శాంతి హోమాలు, వాస్తు పూజలు, నూతన కలశాలకు ప్రత్యేక అభిషేకాలు అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. శనివారం కంచి పీఠ సిద్ధాంతి శ్రీ విజయ సుబ్రహ్మణ్య సిద్ధాంతి చేతుల మీదుగా కలశాల ప్రతిష్టాపన అలాగే గుహ ఆనంద పరంపర గురువులు శుభకానందనాథ స్వామి వారి చేతుల మీదుగా మహాకుంభాభిషేకం నిర్వహించడం మా అందరి అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు. ఇంత వైభవంగా జరిగిన ఈ ఉత్సవాలకు విచ్చేసిన భక్తులకు సహకరించిన దాతలకు మిత్రులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు. ప్రతి ఒక్కరూ స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను అందుకుని స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, నిర్వాహకులు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. శ్రీ వరసిద్ధి వినాయక సుబ్రహ్మణ్యేశ్వర పార్వతీ సమేత బ్రహ్మేశ్వర ఆలయంలో ఈరోజు ఉదయం 5 గంటల నుంచి రాజగోపుర కలశ శిఖర ప్రతిష్ట పూజలు ఆరంభమయ్యి 6 గంటల నుంచి 7 గంటల మధ్యలో కలశాలు స్థాపించడం జరిగింది. ఇప్పుడు కంచి స్వాముల వారు వచ్చి వారి చేతుల మీదుగా శ్రీచక్రం మరియు కంచి పీఠాధిపతులకు
శ్రీ స్వరూపానంద స్వామి కంచి పీఠాధిపతులు వారి ఉత్తరాధికారి తరఫున ఆశీస్సులతో ఆ స్వాముల వారు ఇచ్చి ఆంధ్రప్రదేశ్ కంచి పీఠం తరఫున ఆంధ్రప్రదేశ్ ఏపీకి అధిపతిగా ఉన్న స్వాముల వారిని పంపించి ఈరోజు వారి ద్వారా ఈ చక్రము మరియు ఆ స్వామివారి పంపించిన అన్నిటి కూడా కలశాల కింద అమర్చి భక్తులందరూ తెచ్చిన నవధాన్యాలు నవరత్నాలు నవధాన్యాలు అన్నిటి కూడా వాటి కింద అమర్చి కలశాలు స్థాపించడం జరిగింది. ఇప్పుడు ప్రాణప్రతిష్ఠ కుంభాభిషేకం పూజలు ప్రారంభమవుతున్నాయి. ఇది కూడా 10 గంటలకల్లా 9:30 10 కల్లా కుంభాభిషేకం పూజలు ముగిసి కుంభాభిషేక తీర్థం అందరూ కూడా అందరి భక్తులకి చిన్నదట్టిగా స్వామివారు పూజలు నిర్వహించడం జరుగుతుంది. సుబ్బయ్య స్వామి చేతుల మీదుగా ఈ కుంభాభిషేకం జరుగుతూ ఉంది. నెల్లూరు నగరం మొత్తం ఆశ్చర్యపోయే విధంగా అత్యంత అంగరంగ వైభవోపేతంగా శాస్త్రాన్ని గౌరవిస్తూ శాస్త్రానుసారంగా మా పార్వతీ సమేత బ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో హరినాథపురంలో నూతన గాలిగోపుర మహాసంప్రోక్షణ కుంభాభిషేక కార్యక్రమాలు దివ్యంగా జరుగుతున్నాయి. 3వ రోజు అత్యంత విశేషంగా సుముహూర్త కాలానికి ఇప్పుడే స్వామివారి శిఖరాన్ని ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మన వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి గారి యొక్క గౌరవమైన ఆహ్వానానికి పూజ్యనీయులు పరమహంస పరివ్రాజకాచార్యులు శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వామి వారి యొక్క అనుగ్రహం పూర్తిగా మా దేవాలయం మీద ఉంటుందని, స్వామివారే స్వయంగా అర్చన చేసినటువంటి తీర్థాన్ని, ఆయన అర్చన చేసినటువంటి యంత్రాన్ని మా శిఖరానికి పంపించడం జరిగింది. అత్యంత విశేషమైనటువంటి ఈ కార్యక్రమంలో నెల్లూరు నగరంలో ఏ మూల నుంచో భక్తులు కొన్ని వందల సంఖ్యలో ఇచ్చేసి ఈ మహత్కార్యాన్ని ధరిస్తున్నారు. ఈ యొక్క మహత్కార్య పుణ్యం అనేటువంటిది కేవలం హరినాథపురము దేవాలయం వారికే కాక నెల్లూరు నగరం అంతటా కూడా ఈ యొక్క పరమశివుడి యొక్క యజ్ఞ ఫలము, ఆ గాలిగోపురం యొక్క రక్ష అందరికీ ఉంటుందని నిస్సందేహంగా తెలియడం జరుగుతున్నది. శ్రీ వరసిద్ధ వినాయక సుబ్రహ్మణ్యేశ్వర పార్వతీ సమేత బ్రహ్మేశ్వరాలయం నూతన రాజగోపుర శిఖర కలిస ప్రతిష్ఠ మహాకుంభాభిషేక మహోత్సవ ఆహ్వానం. నారాయణ ఇంజనీరింగ్ కాలేజీ ప్రక్కన హరినాథపురం, నెల్లూరు. ఏప్రిల్ 10వ తేదీ నుండి 12వ తేదీ వరకు మహావైభవంగా జరుగును. శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వామి వారి ఉత్తరాధికారి శ్రీ 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 సత్యచంద్ర శేఖరేంద్ర సరస్వతి స్వామివారి దివ్యాశీస్సులతో ప్రతిష్ఠా కార్యక్రమం ఏప్రిల్ 12వ తేదీ ఉదయం 6 గంటల నుండి 7:41 శ్రీ వరసిద్ధ వినాయక సుబ్రహ్మణ్యేశ్వర పార్వతీ సమేత బ్రహ్మేశ్వరాలయం నూతన రాజగోపుర శిఖర కలిస ప్రతిష్ఠ మహాకుంభాభిషేకం. రాజగోపుర ప్రతిష్ఠాపకులు బ్రహ్మశ్రీ నూతలపాటి సుబ్బయ్య శాస్త్రి గారు. కావున 50 మంది భక్త మహాశయులు శ్రీ స్వామివారి మహాకుంభాభిషేక మహోత్సవంలో పాల్గొని తీర్థప్రసాదములు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులు కాగలరని కోరుచున్నాము.